ఇవాళ మనం చాలా ట్రెండింగ్ హెయిర్ స్టైల్ అయితే చూడబోతున్నాం. ఈజీ హెయిర్ స్టైల్ బట్ లుకింగ్ అయితే చాలా ఎలిగెంట్‌గా ఉంటుందనమాట. సో, మరెందుకు లేట్ మనం ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి డైరీస్. సో, ఇక్కడ చాలా ఈజీగా మనం ఫ్లవర్స్ పెట్టేసి నార్మల్ హెయిర్ స్టైల్ ఎంత ఎలిగెంట్ లుక్ ఉంటుందో చూడబోతున్నాం అనమాట. ఫస్ట్ నేనైతే ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకున్నాను. ఓన్లీ ఏదైతే ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకున్నానో దాన్ని మాత్రమే క్రింపింగ్ చేస్తున్నాననమాట. క్రింపింగ్ చేస్తే హెయిర్ అనేది మనకి వాల్యూమ్నెస్ బాగా కనిపిస్తుంది. సో అది కూడా మనం స్మాల్ పార్టీషన్ ఆఫ్ హెయిర్ తీసుకుంటూ క్రింప్ చేస్తూ రావాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్కువ తీసుకున్నాము అంటే బల్కినెస్ అనేది కనిపించదు, లుక్ కూడా మనకి అంత బాగోదన్నమాట. సో మనం ఏం చేయాలి అంటే క్రింపింగ్ చేస్తున్నాము అంటే స్మాల్ పార్టీషన్ ఆఫ్ హెయిర్ తీసుకొని దాన్ని క్రింప్ చేసుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్నట్లు. సో దాన్ని నేను ఎంటైర్ హెయిర్ ఏదైతే ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకున్నానో దాన్ని హెయిర్ మొత్తం నేను క్రింపింగ్ చేశాను. సో ఇప్పుడు నేను ఎక్స్టెన్షన్ అయితే యూజ్ చేయాలి అనుకుంటున్నాను. మీరు ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్టెన్షన్ని ఎలా మనం ఫిక్స్ చేస్తామని కూడా అడిగారు కదండి. సో ఈ ప్రాసెస్ని మనం ఫాలో అయిపోవాలి. నార్మల్ మనం బ్రైడ్ చేసుకుంటాం కదా, అలాగే మనం స్మాల్ పార్టీషన్ ఆఫ్ హెయిర్ తీసుకుంటూ లెఫ్ట్ రైట్ మిడిల్ నార్మల్ బ్రైడ్ చేసుకొని లాస్ట్లో అలానే ఉంచేస్తే హెయిర్ అనేది ఊడిపోతుంది. కాబట్టి మనం నార్మల్ బ్యాక్ కోంబ్ అయితే చేసేయాలి. బ్యాక్ కోంబ్ చేసేస్తే అలానే హెయిర్ మొత్తం స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ తీసుకొని అక్కడ క్లిప్స్ అయితే మనకు ఉంటాయి. ఆ క్లిప్స్ని ఎక్కడైతే మనం బ్రైడ్ చేసామో దాన్ని ఫిక్స్ చేసేయాలన్నమాట. ఫిక్స్ చేసేసి మనం పిన్స్ అయితే తీసుకొని, లైక్ నేను బాబ్ పిన్స్ అయితే తీసుకున్నాను. బాబ్ పిన్స్ తీసుకొని ఫిక్స్ చేసేసాము అంటే అది ఇంకా మీరు ఎంత లాగినా కూడా అలానే ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఏదైతే బ్యాక్ కోమ్ చేసేసి లైక్ క్రిమ్ చేసేసి చేశానో దాన్ని ఫుల్ పఫ్ అయితే నేను చేసుకున్నాను అనమాట. ఫుల్ పఫ్ కావాలి అంటే, మీకు ఫుల్ వీడియో కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి అనేసి. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మనం ఇప్పుడు ఫ్లవర్స్ యాడ్ చేయడానికి కోసం కింద సెక్షన్ లేయర్ని హెయిర్ తీసుకోవాలన్నమాట. అది కూడా నేను స్మాల్ అమౌంట్ ఆఫ్ హెయిర్ని తీసుకొని ఇప్పుడు మనం అక్కడ ఏ హెయిర్ వేస్తున్నాం అనేది మనకు అనవసరం, ఎందుకంటే కింద ఉన్న హెయిర్ మనకి ఎవరికి విజిబిలిటీ అయితే అవ్వదనమాట. సో నేనేం ప్లాన్ చేశానంటే ఇక్కడ నార్మల్ బ్రైడ్ అయితే చేసేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాను. సో ఏదైతే మనం కింద పార్టీషన్ ఆఫ్ హెయిర్ తీసుకున్నామో దాన్ని నేను నార్మల్ బ్రైడ్ అయితే చేసేసి రబ్బర్ బ్యాండ్తో ఫిక్స్ చేసేసాను. తర్వాత ఇప్పుడు పఫ్ పెట్టేసి ఇంకా రెస్ట్ ఆఫ్ ది హెయిర్ అయితే మనం ఉంచేసాం కదండి, దాన్ని నేను ఫిష్ స్టైల్ లాగా హెయిర్ అయితే చేశాను. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, అలా స్మాల్ పార్టీషన్ ఆఫ్ హెయిర్ తీసుకుంటూ అలా ఎంటైర్ హెయిర్ అయితే నేను వేసుకుంటూ వచ్చాను అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది హెయిర్ స్టైల్, బట్ లుకింగ్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇలా స్మాల్ పార్టీషన్ ఆఫ్ హెయిరే తీసుకొని ఇలా మనం జస్ట్ రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, ఇదే ప్రొసీజర్ అయితే నేను హెయిర్ మొత్తంని ఫాలో అయిపోయాను. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకుంటే లుకింగ్ వైజ్ నార్మల్ బ్రైడ్ లాగా అనిపిస్తుంది. అందుకోసమే మనం స్మాల్ పార్టీషన్ ఆఫ్ హెయిర్ తీసుకొని ఇలా చేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు మీకు లైక్ ఫిష్ స్టైల్ అనేది చాలా ఎలిగెంట్ లుక్ అయితే అనిపిస్తుంది. ఇప్పుడు మనం కింద పార్టీషన్ నార్మల్ బ్రైడ్ చేసుకున్నాం కదండి, అక్కడ మీకు ఏ ఫ్లవర్స్ కావాలి అంటే ఆ ఫ్లవర్స్ ఇలా తీసుకొని లెఫ్ట్కి ఒక సైడ్ రైట్కి అలా ఫిక్స్ చేసేసి పిన్తో అయితే ఫిక్స్ చేసేసేయాలి. అలా మీకు ఎన్ని మల్టిపుల్ కలర్స్ కావాలి అన్నా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఓన్లీ చామంతి ఫ్లవర్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. అవి కూడా ఓన్లీ 2 కలర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. స్లోగా ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా చేసుకోండి, ఎందుకంటే ఇదే మెయిన్ స్టెప్ అనమాట ఈ హెయిర్ స్టైల్లో. మనం చాలా లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుందన్నమాట. నేనైతే చాలా స్లోగానే టైం టేకింగ్ తీసుకొని, ఎందుకంటే ఇదే మెయిన్ బేస్ అనమాట ఈ హెయిర్ స్టైల్కి. ఇక్కడ చూడడానికి బాగోదన్నమాట. మొత్తం మనం ఫిక్స్ చేసేసి లైక్ ఈ ఫ్లవర్స్ అన్నీ అటాచ్ చేసేసి పైన హెయిర్ కూడా మనం ఫిక్స్ చేసేస్తే ఆ హెయిర్ అనేది చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో సేమ్ ప్రొసీజర్ ఇలా ఫ్లవర్స్ తీసుకొని 1 బై 1 ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ మనం నార్మల్ బ్రైడ్ చేసుకున్న హెయిర్కి ఇలా ఫిక్స్ చేసేసేయాలన్నమాట. నేనైతే మొత్తం ఇక్కడ 2 కలర్స్ మల్టిపుల్ కలర్స్ తీసుకొని, నాకైతే ఈ లుక్ చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి నేను ఓన్లీ 2 కలర్స్ మాత్రమే యూజ్ చేసేసాను. సో ఎంటైర్ హెయిర్ అయితే నేను ఇలా ఫిక్స్ చేసేసాను అనమాట హెయిర్ని. సో ఇప్పుడు మనం నార్మల్ ఫిష్ స్టైల్ అయితే చేసాం కదండి, ఆ ఫిష్ స్టైల్
హెయిర్ని దీనికి అటాచ్ చేసేసేయాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మనం అలానే కావాలి ఫ్లవర్స్ ఒకటే అంటే అలానే ఉంచేసుకోవచ్చు. లేదు మీరు ఇంకా యాక్సెసరీస్ యూస్ చేయాలి అనుకుంటే కూడా యూస్ చేయొచ్చు. నా దగ్గర పర్ల్స్ ఉన్నాయి కాబట్టి నేను పర్ల్స్ అయితే యూస్ చేసేసాను అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.